మనం ఎంతో అద్భుతంగా ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. దీనికి మనందరికీ మూల కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్, మహా అవతార్ బాబాజీకి ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. అలాగే నేను అడిగిన వెంటనే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సహకరించిన ద్రాక్షారామం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నేను ఎన్నో ప్రాంతాలు తిరగడం జరిగింది. అందరూ కూడా ఎంతో అద్భుతంగా సహకరించి అందరూ కూడా ఇక్కడ ఈ ర్యాలీకి వచ్చి అద్భుతంగా దీన్ని దిగ్విజయం చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఈరోజు ఇక్కడ కలిసినాము, ఇక్కడ ఈరోజు ర్యాలీ చేసుకుంటున్నాము అంటే దానికి కారణం పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ఫ్రెండ్స్. మనం ప్రతి ఒక్కరము ఏదో ఈ ర్యాలీకి వచ్చాము, మొక్కలు తీసుకెళ్ళటము లేకపోతే ఈ ర్యాలీలో తిరగడము, మనం పాంప్లెట్లు ఇవ్వటము జరగడమే కాకుండా మనం ఇక్కడి నుంచి కూడా కొద్దిగా అవేర్నెస్తో జీవించడం అనేది చేద్దాం ఫ్రెండ్స్. మనం అంటే మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పారు, భూమిపైన ఉన్న ఏ జీవి కూడా దానంతటా అవే చనిపోవాలి, కానీ ఏది మన ద్వారా చంపడం కానీ లేకపోతే హింసించబడడం కానీ జరగకూడదు అనేసి. అంటే మనం ఇప్పుడు ఎంతో అద్భుతంగా పత్రికారు చెప్పిన ఒక మాటకే మనం శాకాహార ర్యాలీలు చేయడము, ఏ జీవిని చంపకుండా, అంటే అందరూ కూడా నాన్ వెజ్ అయినా కూడా వెజిటేరియన్గా మారడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనం ఇక్కడ ఇంకొకటి కూడా పత్రికారు చెప్పారు, పత్రికారు ఎవరినే కానీ పూలు కూడా కొయ్యని ఇచ్చారు, అంటే దానంతకు అదే ఉండేసి, అంటే దాంట్లో కూడా ప్రాణం ఉంది, అది కూడా జీవించినంతకాలం జీవించాలి అనే ఉద్దేశంతో పూలు కూడా కొయ్యనీరు. అలాంటి పత్రికారు మనకు చెప్పడం జరిగింది. అంటే ప్రకృతిలో ధ్యానము, ట్రెక్కింగ్లు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మనకు 1890 సంవత్సరంలోనే జగదీష్ చంద్రబోస్ గారు మొక్కల్లో ప్రాణం ఉంది అనేసి సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఏ విధంగా జంతువులలో మాత్రమే ప్రాణం ఉంది అనుకుంటున్నామో అది కాకుండా మొక్కల్లో కూడా ప్రాణం ఉంది అనేసి మనకు ఒక యోగి ఆత్మకథ మనం బుక్ చదివితే దాంట్లో యోగానంద పరమహంస గారు ఆయన జగదీష్ చంద్రబోస్ గారిని కలవడం జరుగుతుంది. ఆయన కలిసిన తర్వాత ఆయన మొక్కల్లో ఎలా ప్రాణం ఉంది, అది మనం ప్రేమతత్వంతో ఒక మొక్క దగ్గరికి వెళ్తే అది ఎలా రియాక్ట్ అవుతుంది, అది మనం కొట్టేయడానికి వెళ్తే అది ఎంత బాధపడుతుంది అనేది మనం దాంట్లో మనం చూడొచ్చు. మళ్ళీ ఒకసారి మీ దగ్గర ఒక యోగాత్మకత ఉంటే మళ్ళీ ఆ బుక్ చదవండి ఫ్రెండ్స్. అంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మనమే ముందుగా ఈ మొక్కల గురించి, అంటే మొక్కలను నాటడం ఎంత ఇంపార్టెంటో ఉన్న చెట్లను సంరక్షించడం అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వందల సంవత్సరాలను కొట్టడానికి 5 నిమిషాల్లో కొట్టేస్తున్నాం. మనం ఒక మొక్క నాటుతున్నాం, 2 మొక్కలు నాటుతున్నాం అంటే ఈ చెట్టు అంత 100 సంవత్సరాల ఒక వృక్షంగా తయారు కావాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. ఆ 100 సంవత్సరాలు మనం ఆక్సిజన్తో ఈ భూమిపైన జీవించాలి అంటే, మనము మన పిల్లలు మన భావితరాలంతా ఆనందంగా జీవించాలంటే మనం ముందు ఉన్న వాటిని సంరక్షించుకోవాలి ఫ్రెండ్స్. ఉన్న వాటిని సంరక్షించుకుంటూ మనం కొత్త వాటిని నాటుకుంటూ వెళ్ళాలి. మనం ఎప్పుడైతే ఇలా చేస్తామో అప్పుడే మనం అద్భుతంగా ముందుకు వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్. ఇంకొకటి, మనం విపరీతమైన ప్లాస్టిక్ను వాడటం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు అంటే ఒక మార్కెట్కి వెళ్తే ఒక 10 రకాల కూరగాయలు కొంటే 10 రకాల కవర్లు తెచ్చుకుంటున్నాం. మన అవసరాలు తీరుతున్నాయి, ఆ పక్కన పడేయడం జరుగుతుంది. మన రాజమండ్రిలో మన మెడిటేటర్సే ప్రోగ్రాం పెట్టారు ప్లాస్టిక్ పైన అవేర్నెస్ కల్పిస్తూ. ఎంత అద్భుతంగా ఉంటే మనం తీసుకెళ్ళిన అంటే వేస్ట్ ఇవంతా మన పక్కన కాలువలు ఉంటే కాలువల్లో, లేకపోతే చెత్త మనకు సముద్రం కానీ నది కానీ ఉంటే దాంట్లో పడేయటము ఇట్లా జరుగుతుంది. అవంతా ఎక్కడికి పోతాయి ఫ్రెండ్స్? అవంతానే మళ్ళీ మనకు పొల్యూషన్గా వచ్చేసి మనకు అనారోగ్యాలుగా ఏర్పడేసి అదంతా కూడా మనకే చెడు చేయడం జరుగుతుంది. ఎంత వీలైతే అంత మనం ప్లాస్టిక్ని తగ్గించుదాం. ఎందుకంటే మనమే పత్రికారు చెప్పారు, ఒక పిరమిడ్ మాస్టర్ అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు అనేసి. మనం ఆయన శిష్యులుగా ఆయన మనకు చెప్పిన అంటే ఎన్నో సంవత్సరాలు ఆయన మనకు బోధించిన దానికి అనుగుణంగా మనం మనతో ముందు మొదలు పెడతాం. మనం ఏదైతే స్టార్ట్ చేస్తామో మనం ఆచరించింది పక్క వాళ్ళకి చెప్తే అది జ్ఞానం అవుతుంది ఫ్రెండ్స్. మనం ఆచరిస్తూ మనం ముందుకు తీసుకెళ్దాం. అలాగే వాటర్ని కూడా వీలైనంత వరకు మనం చూసుకునేసి వాడుకుందాం ఫ్రెండ్స్, అనవసరంగా వేస్ట్ చేయకుండా. ఇవన్నీ కూడా మనం ఇన్ని రోజులు కూడా చూసింటాం, మనకు తెలిసి ఉంటుంది. కానీ ఈ రోజు నుంచి మనం దీన్ని ఆచరణలో పెడదాం. ఆచరణలో పెట్టేసి మనం అద్భుతమైన భావితరాలకు జీవితాన్ని అందిద్దాం ఫ్రెండ్స్. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన నాకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.